ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కమిషనరేట్ పరిధి ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. కమిషనరేట్ పోలీసులు, అధికారులు అధునాతన సాంకేతికతతో పూర్తి స్థాయి విధి నిర్వహణ చేయడం వల్లే శాంతి భద్రతల నిర్వహణ సాధ్యమైంది. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. 2025 సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ విడుదల చేసిన మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు. నూతన సంవత్సర వేడుకల్లో విషాదం. దండేపల్లి మండలం కడెం ప్రధాన కాలువలో పడి ద్విచక్ర వాహనం నడుపుతున్న 2 యువకుల మృతి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, సహచర పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ 31వ తేదీ రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గడిచిన 2024 సంవత్సర కాలంలో పోలీసులు, అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి విధి నిర్వహణ చేయడం, అధునాతన సాంకేతికతను ఉపయోగించడంతో కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో గడిచిపోయిందని, పోలీసులు నిత్యం ప్రజల మధ్య అసాంఘిక శక్తులకు అరికడుతూ శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని అన్నారు. అలాగే మంగళవారం రాత్రి 12 గంటల తర్వాత నూతన సంవత్సర వేడుకలు త్వరగా ముగించుకొని తమ ఇండ్లలోనికి తిరిగి వెళ్లాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, మద్యం త్రాగని వారిచే వాహనాలు నడుపుకుంటూ గమ్యానికి చేరుకోవాలని కోరారు. నూతన సంవత్సరం కూడా ఇలాగే సుఖ సంతోషాలతో ఉంటూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్రావు, నరేష్ కుమార్, సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, పిల్లలకి, విద్యార్థులకి, ప్రెస్ మిత్రులకి అండ్ మీడియా మిత్రులకి, మిగతా ఇంకా వచ్చే పేర్లు అందరికీ కూడాను అండ్ మా తోటి సిబ్బందికి నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా 10 మినిట్స్లో 2025కి మనం ఎంటర్ కాబోతున్నాం. ఇంతవరకు కూడా 2024లో అన్ని కార్యక్రమాలు కానీ బాగా జరుపుకున్నాం.
పోలీస్ సంబంధించి బందోబస్తులు కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత అసాంఘిక కార్యక్రమాలకి అగెనెస్ట్గా మనము తీసుకున్న చర్యలు కానీ చాలా సఫలమయ్యాయి. ఈరోజు లాస్ట్ 31 డిసెంబర్ సందర్భంగా మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, తర్వాత ఎలాంటి గొడవలు పాల్పడకుండా ఉండడానికి కోసం బందోబస్తులో మేము ఉన్నాము. డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ యొక్క నినాదం. అలాగే పబ్లిక్తో మమేకం కావడము, పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక వాళ్ళ డ్యూటీలో భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ ఈ డ్యూటీలు షేర్ చేస్తున్నాము. పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు అందరూ 2024 లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని, అలాగే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకూడదు. ఒకవేళ డ్రంక్ చేస్తూ కూడా మీరు పిలియన్ డ్రైవర్గా ఉండి చేయని వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవడమో, లేదా క్యాబ్ మాట్లాడుకోవడమో, లేకపోతే ఆటో మాట్లాడుకోవడమో వెళ్ళడం మంచిది. తొందరగా 1 వరకు అయితే మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అంత లోపలే మీరు ఇండ్లలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని, మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా 2025 జరుపుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంతోషకరమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. మద్యపానం సేవించి వాహనాలు నడపరాదన్న సీఐ నరేందర్. మంచిర్యాల జిల్లా లక్షిట్పేటలోని ఉత్కూరు చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ మాట్లాడుతూ, ఎవరూ కూడా మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని, కొత్త సంవత్సర వేడుకలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లక్షట్పేట సర్కిల్లోని లక్షట్పేట, గండపల్లి, గెన్నారం గ్రామస్తులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు డిసెంబర్ 31 కావున ఈ రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ ఫోర్సును కొన్ని పెట్రో కారు, అదేవిధంగా ఈ యొక్క బ్లూ కోల్స్, అదే కాకుండా మిగతా 2 వీలర్ల మీద పెట్రోలింగ్లు మరియు ముఖ్యమైన ప్లేసులలో పికెట్లు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నైటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముమ్మరంగా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఏదన్నా సెలబ్రేషన్స్ చేసుకుంటే అందరూ కూడా ప్రశాంతంగా కుటుంబంతో కలిసి చేసుకోవాలి. అంతేగాని త్రాగి బయట స్పీడ్గా బండ్లు నడపడం వల్ల ఏదన్నా యాక్సిడెంట్లు జరగడం వల్ల ఏమన్నా జరిగితే దాంతో మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. అంతేకాకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి తన అంగవైకల్యం ఉన్న జీవితాంతం బాధపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇట్లాంటివి ఉండకుండా మీరు పోలీసు వారికి కోఆపరేట్ చేసుకుంటూ అంతా కూడా
మంచిగా మీరు 31st వేడుకలు జరుపుకొని ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవాలని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నాను. రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 2025 సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ను మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ దేశంలో శాంతి సౌభ్రాతృత్వంతో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవనం గడపాలని, ఒక మతం వారు ఇంకొక మతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని ఈ యొక్క క్యాలెండర్లో ప్రచురించడం జరిగిందని వారు అన్నారు. గత 10 సంవత్సరాలుగా బిలాల్ మస్జిద్ మోజాన్ పాషా తన సొంత డబ్బులతో క్యాలెండర్ను ప్రచురణ చేసి ముస్లిం సోదరులకు సమాజంలో అన్ని వర్గాల వారికి అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి యువత మత్తు పదార్థాలకు గురికాకుండా మంచి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ప్రాణ నష్టం జరగకుండా తల్లిదండ్రులకు దుఃఖసాగరంలో ఉంచకుండా ఉండాలని కోరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, ఆర్కేపీ ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ అఫ్జల్ బిలాల్, మస్జిద్ సదర్ ఆరిఫ్, ఖాజా షరీఫ్ పాషా, ఖాజాభాయ్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏజోల్ బిలాల్ మస్జిద్లో శాంతి మార్గం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. 2025 నూతన సంవత్సర శుభ సందర్భంగా హిందూ, ముస్లింలు, సిక్, ఇసాయిలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ శాంతి మార్గం నూతన క్యాలెండర్ని దాదాపు గత 10 సంవత్సరాల నుంచి బిలాల్ మస్జిద్ మౌజాన్ పాషా అతని సొంత ఖర్చులతో శాంతిని పంచాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 2024 ముగిసిపోతుంది. అందరూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, యువతులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా మన రామకృష్ణాపూర్లో కూడా యువతకు మేము ముస్లిం మైనార్టీ సోదరులం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ తల్లిదండ్రులకు శ్లోకాన్ని ఇవ్వకుండా ఈ నూతన సంవత్సరాన్ని శాంతియుత మార్గంలో ఎటువంటి చెడు వ్యసనాలకు తావు లేకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకొని మీరు సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కోట్లు పెట్టిన కొడుకుని తీసుకురాని పరిస్థితి ఉంటుంది. సో ఒక వయసుకు వచ్చిన తర్వాత మంచి యువకులు మరణించినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు జీవితాంతం ఒక శ్లోకాన్ని ఇబ్బందిని పెట్టి పరలోకాలకు వెళ్ళడం సమంజసం కాదు. ఆనందమైన విషయంలో మనం విషాదాన్ని పంచకుండా, శాంతి మార్గంలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా శాంతిని పంచుతూ, మంచిని పంచుతూ సమాజ శ్రేయస్సు కోసం అందరం అన్ని పండుగల్ని జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ భాయ్ భాయ్ అనే ఓ మంచి మార్గాన్ని రామకృష్ణాపూర్లో మేము దీన్ని శాంతి మార్గంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువకులు మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కడెం ప్రధాన కాలువలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడి 2 యువకులు మృతి చెందారు. దండేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల వద్ద గల కడెం మెయిన్ కెనాల్లో పడి ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న రాజు, పవన్ అనే యువకులు మృతి చెందారు. మృతులు దండేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీకి చెందినవారు. మృతుల్లో పవన్ అనే యువకునికి గత 2 నెలల క్రింద వివాహమైంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ ప్రమాదం ఎలా జరిగింది అని విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో దండేపల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలను లక్షెట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మందమర్రి మండలంలో నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వార్డుల్లో ఇంటి ముందు వేసుకునే ముగ్గులతో ఎంతగానో అలరించాయి.
ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కమిషనరేట్ పరిధి ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. కమిషనరేట్ పోలీసులు అధికారులు అధునాతన సాంకేతికతతో పూర్తి స్థాయి విధి నిర్వహణ చేయడం వల్లే శాంతి భద్రతల నిర్వహణ సాధ్యమైంది. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి మార్గం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. 2025 సంవత్సర శాంతి మార్గం క్యాలెండర్ విడుదల చేసిన మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు. నూతన సంవత్సర వేడుకల్లో విషాదం. దండేపల్లి మండలం కడెం ప్రధాన కాలువలో పడి ద్విచక్ర వాహనం నడుపుతున్న 2 యువకుల మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.